తను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. బ్రో నీకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి అసలు పానిక్ కాల్ చేస్తానని పంపించామని. నువ్వు కూడా పాడతావా అన్న రీతిలో తనని అవమానించాడు. జీ సారెగమపాతో మనకు దగ్గరయ్యాడు. ఆ అబ్బాయి బాగున్న చున్నుకి ఈ అబ్బాయి బాగాలేదు. నేను నార్మల్ గా జుట్టు సన్నగా చేసుకొని ఇంత గడ్డం పెంచి ఫార్మల్ డ్రెస్ వేసుకుని కూడా వీరెవరు అంకుల్ లాగా వీరు అవసరమా? నీకు సింగింగ్ అవసరమా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నాను. కాఫీ కప్పు కూడా మీ మీద విసరం జరిగిందని నేనే ఈ సాంగ్ బాగానంట ఆయన ఉన్న కాఫీ ఇట్లా మొక్కమే తీసుకున్నాను. హాయ్ వ్యూవర్స్, నేను మీ సింగర్ శిశిర. వెల్కమ్ టు మై టాక్ షో. తను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అంటే చాలా ఆడిషన్స్ కి అటెండ్ అయినప్పుడు చాలా మంది అవమానించారు తను. అంటే నువ్వు కూడా పాడతావా అన్న రీతిలో తనని అవమానించారు. అలాంటి అవమానాలు ఎదుర్కొని చాలా కాన్ఫిడెన్స్ తో ఎన్నో షోస్ లో పార్టిసిపేట్ చేసి, అంటే ఎన్నో ఆడిషన్స్ అటెండ్ అయ్యి ఆ జీ సారెగమపాతో మనకు దగ్గరయ్యాడు. డాన్సర్, సింగర్, యాక్టర్, అంటే వాట్ నాట్, మల్టీ టాలెంటెడ్ ఆదిత్య భీమతాటి నాతో పాటు ఉన్నారు రైట్ నో. సో తనతో మాట్లాడేద్దాం. హాయ్ ఆదిత్య. హాయ్ శిశిర గారు. హౌ ఆర్ యూ? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ఆదిత్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జీ సారెగమప 2018 లో పాడావు, 2023లో కూడా పాడావు జీ సారెగమప ఛాంపియన్షిప్ లో. సో అసలు ఈ ఆడిషన్ కి అంటే ఎలా, అంటే కాల్ వచ్చిందా లేకపోతే ఆడిషన్స్ కి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వే అటెండ్ అయ్యావా లేకపోతే నీకు కాల్ వచ్చిందా జీ సారెగమప నుంచి? యాక్చువల్లీ దీనికి మామూలుగా బేసిక్ ఆడిషన్స్ అవుతాయి. ఎందుకంటే మామూలుగా నలుమూల తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఎవ్రీ సిటీ ఫ్రమ్ అంటే దే విల్ స్టార్ట్ విత్ విజయవాడ, ఎండ్స్ అప్ విత్ హైదరాబాద్. సో ప్రతి లైక్ విజయవాడ, వైజాగ్, తిరుపతి, శ్రీకాకుళం ఇలా ఎన్నో వివిధ రకాల సిటీస్ లో, అంటే రెండు రాష్ట్రాల్లో తెలుగు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దే ట్రై టు సెలెక్ట్ పీపుల్. అంటే వాళ్ళు ఒక 100 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా హైదరాబాద్ మెయిన్ అయిపోయి దాంతో ఎండ్. సో ఇప్పుడు మొత్తం నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో 2018లో నేను అప్పుడు జాబ్ చేస్తుండే HR మేనేజర్ గా జెన్పాక్ లో. ఎంత జాబ్ చేస్తున్నా కూడా ఏమైందంటే 6000 మెంబర్స్ వచ్చారు. 6000, దట్స్ నాట్ జోక్. 6000 కంటెస్టెంట్స్ ఒక రియాలిటీ షోకి రావడం, దట్స్ అ వెరీ హ్యూజ్ సక్సెస్ వాళ్ళకి. అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, 6000 అప్లికేషన్స్ వచ్చాయి అంటే వాళ్ళు పొద్దున్న నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు అదే ఎనర్జీ, అదే 6000 మెంబర్స్ ఉన్నారు. నా నంబర్ వచ్చేసరికి నా నంబరే 5999. నేను అంతసేపు వెయిట్ చేశాను నేను. మళ్ళీ 6000 నుంచి దే సెలెక్ట్ ఓన్లీ 100 సింగర్స్ అనమాట. అంటే ఏంటి 100 సింగర్స్ అంటే ప్రతి ప్లేసెస్ లో ఒక 5 ఒక 6 కాల్ వస్తారు. మళ్ళీ ఒకసారి ఒక 2 ఆడిషన్స్ అవుతాయి, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ మీకు కాల్ వస్తారు. నిజంగా కాల్ వస్తారు యాక్చువల్లీ. సో నాకు కాల్ వచ్చింది 100 సింగర్స్ నుంచి. నేను మళ్ళీ 99, మళ్ళీ లాస్ట్ బట్ 1 నేను. సో అట్లే 100 కాదు 1000 అవుతుంది. 1000 నుంచి 100 తర్వాత టాప్ 60. 2018లో అసలు నేను సరిగమపలో సెలెక్ట్ అవుతాను నాకు నిజంగా తెలియదు. midnight 2 o'clock నేను యాక్చువల్లీ నైట్ షిఫ్ట్ చేసేవాడిని బేసిక్ గా. అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఐ థింక్ ఒక 1 month తర్వాత midnight 2 o'clock నాకు కాల్ వచ్చింది. నేను మామూలుగా నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను ఏడ్పించి కాల్ చేస్తారు. హే హాయ్, నా పేరు వివేక్, నేను మా టీవీ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు ఇట్లా సరికొత్త అని చెప్పి ఇట్లా వచ్చి నేను తెలుగులో మాట్లాడితే నేను కనిపెడతా. పాపం వాళ్ళు నిజంగా జీ తెలుగు వాళ్ళు నాకు తెలీదు. సో వాళ్ళతో కూడా అలాగే వాళ్ళతో నేను కొంచెం తిట్టినట్టు మాట్లాడినా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఆదిత్య భీమతాటినే కదా? అవును. మీరే కదా? మీ ఆడిషన్ నంబర్ అని చెప్పగానే కొద్దిసేపు నేను మొబైల్ మ్యూట్లో వేసుకొని, అరే మిర్రర్ లేదు పక్కన ఒక కిటికీలో అద్దం ఉంటే అని చెప్పి నాకు నేను అనుకున్నా, బుద్ధుందరా, ఒక్కసారి నిన్ను ఎవరో అనుమానించి అంటే ఒక్కసారి నిన్ను ప్రాంక్ చేశారని చెప్పి అందరినీ తిడతావా అంటే అంతే చూడు. ఎన్నో అబద్ధాలు చెప్పి ఒక్క నిజం చెప్తే అది కూడా అబద్ధాలకు ఫీల్ అవుతా అని చెప్పి ఆ రోజు నేను చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండింది కదా, అదే ఎగ్జాక్ట్లీ స్టోరీ లాగా అనిపిస్తుంది. మనం ఒకసారి అంటే వాళ్ళు ఏదో కామెడీకి ఏడిపిస్తే ఆ తర్వాత నిజం చెప్పినా కూడా నమ్మలేకపోతారు. నేను సారీ చెప్పా, ఐమ్ సో సారీ సార్, పర్లేదు ఆదిత్య, నాకు నీ బాధ అర్థమైంది, నిన్ను ఎవరో ప్రాంక్ చేశారు కదా అని చెప్పి ఆయన కూడా నవ్వుకుంటూ, అంటే ఈ టుక్ ఇట్ వెరీ లైట్, వెరీ పాజిటివ్గా తీసుకొని టాప్ 16 నుంచి టాప్ 6 దాకా వచ్చాను. అంటే సెమీఫైనల్స్ దాటి ఓన్లీ ఫైనల్కి
ఓకే. పాయింట్ మిస్ అయ్యాను ఓకే. 18 అయితే. అంటే ఎట్లా జరిగింది? అంటే ఎలిమినేషన్ ఎట్లా జరిగింది? ఎలిమినేషన్స్ ఎలా అంటే ఎవ్రీ 2 rounds కి 3 rounds కి ఎలిమినేషన్ ఉండేది. ఓకే. మా సీజన్ ఏంటంటే ఎవ్రీ 2 rounds కి ఉండేది. నేను చాలా రౌండ్స్ లో ఎలిమినేషన్ లో ఉన్నా. అసలు నేను పోతా అనుకున్నారు, బట్ మళ్ళీ బ్యాక్ వచ్చా. కొన్నిటికైతే నేను సెకండ్ లీడ్ లో ఉండేటోడిని, బతికిపోయేటోడిని. సో ఒక్కసారి టీవీ రియాలిటీ షోస్ ఎలా అవుతాయంటే బేసిక్ గా ఇప్పుడు మేము పాడడం 1 shot, మిగతాది ఏమైనా కంటెంట్ ఏమైనా ఉందో అదంటే ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకుని తీస్తారు. పాడడం 1 shot, దాని తర్వాత ప్రాక్టీస్ కూడా ఒక 2 సార్లు 3 సార్లు అవుద్ది. బాగా అంటే ఒక 5 days అంటే మంత్ లో 2 schedules ఉంటాయి. ఒక schedule లో ఒక 2 episodes 3 episodes తీసేస్తారు. మళ్ళీ వెంటనే కాస్ట్యూమ్ చేంజ్, సాంగ్స్ చేంజ్. ఓకే. ఒక్కొక్కసారి మేము కంటెస్టెంట్ ఉన్నప్పుడు మీ నమ్మరు, ఒక 3 episodes కి ఒక్కొక్కసారి మేము 6 సాంగ్లు పాడాల్సి వస్తాయి. 2 episodes కి 2 songs లేకపోతే 4 songs పాడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కోరస్ బిట్స్ పాడాల్సి వస్తుంది వేరే సింగర్ కోసం అనేవి. సో ఆ విధంగా లెక్కలు వేసుకుంటే ఇట్స్ అ వెరీ లెంతీ ప్రాసెస్. బట్ వన్ థింగ్ నా లైఫ్ లో ఒక మెరాకిల్ ఏంటి అంటే 2018 అయితే 23 కూడా ఒక మెరాకిల్. 23 ఎందుకు నేను మెరాకిల్ చెప్పగలుగుతాను అంటే, లాస్ట్ ఎందుకు మెరాకిల్ చెప్పగలుగుతాను అంటే, వాళ్ళు నా సక్సెస్ చూసారు ఆఫ్టర్ 18 అసలు నేను ఏం చేస్తున్నాను అని చెప్పి. సో కొన్ని మూవీస్ లో పాడుతున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను, దెన్ ఆ తర్వాత కొన్ని వెబ్ సిరీస్ కి, షార్ట్ ఫిల్మ్స్ కి పాడుతూ, యూట్యూబ్ లో కంటెంట్ ఇస్తూ, ఇన్స్టాగ్రామ్ లో కవర్స్ చేసుకుంటూ ఐ వాజ్ వెరీ ఆక్యుపైడ్. సో జీ అంటే తెలుగు వాళ్ళు చాలా అంటే నిన్ను అంటే They బాగా are observing. రీసెర్చ్ చేసి నీ Yeah. గురించి రీసెర్చ్ ఆఫ్టర్ 2018 తర్వాత ఆఫ్టర్ అవును 2018 తర్వాత అంటే 23 లో కాల్ వచ్చింది మళ్ళీ. కాల్ వచ్చింది మళ్ళీ. ఓకే. కాల్ వస్తే ఆదిత్య నువ్వు మళ్ళీ వస్తావా అంటే, ఎందుకు రాను అన్నా నేను. ఇట్లానే ఎందుకు రాను, నాకు నా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్. ఎన్నో రియాలిటీ షోస్ చూసి నేను ఎన్నో రిజెక్షన్ చూసిన తర్వాత ఐ థింక్ జీ తెలుగు ఒక్క ఛానలే నాకు ఏమంటారు, ప్రతి ఆర్టిస్ట్ ఎనీ న్యూ కమర్ జీ తెలుగు ఆ ఆర్టిస్ట్ తన యాక్టర్ అవనివ్వండి, సింగర్ అవనివ్వండి, డైరెక్టర్ అవని, ఎనీ ఆర్ట్ ఫామ్ నైనా ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ ని వీళ్ళు చాలా వాళ్ళ సొంత మనిషిలాగా చూసుకుంటారు. దట్ Okay. దట్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ గాట్ అంటే ఫ్రమ్ ఒక ది ఫ్యామిలీ లా చూసుకుంటారు. ఫ్యామిలీ కన్నా ఎక్కువ, మెంబర్ లాగా. ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్యామిలీ కన్నా ఎక్కువ. అసలు యూ కాన్ సీ ద లవ్. ఎందుకంటే అటు దానికి మనం ఏం చెప్పొచ్చు ఫ్యామిలీ కన్నా ఎక్కువ అంటే? ఇట్స్ అ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ ద డివోటీ. గాడ్ అండ్ డివోటీ. వావ్, ఇది చాలా పెద్ద మాట. లేదండి నిజంగా. ఎందుకంటే ఓకే. ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ వాళ్ళు మా మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలి అంటే మా మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు. ఎలాంటి ఇన్వెస్ట్ చేస్తారు అంటే, ప్రమోషన్స్ కి కానీ, ఒక వీడియో బయటని, ఇప్పుడు మామూలుగా ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తారు ఓకే. ఒక ఆర్టిస్ట్ మీద. ఓకే. మనం కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏం కావాలో పర్ఫెక్ట్ ఇచ్చామంటే వాళ్ళు మిమ్మల్ని అసలు వదులుకోరు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ మీ. 23లో అయితే ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్, మంచి మెమరీ, అందరినీ కలుసుకున్నా. నా పాత సింగర్స్ ని, అటు కొత్త సింగర్స్ ని, ఇలా అంతకుముందు సీజన్ సింగర్స్ ని అందరినీ కలుసుకున్నాను. అంటే నీతో పాడిన వాళ్ళు కూడా 2023లో అంటే మళ్ళీ మళ్ళీ వచ్చారు. ఛాంపియన్షిప్ లో వచ్చారు. అంటే జీ సార్ లైక్ మా టీం వచ్చి టీమ్ ఛాలెంజర్స్ మేము, ఓకే. అండ్ టీమ్ సూపర్ స్టార్స్, టీమ్ లిటిల్ ఛాంప్స్ అండ్ టీమ్ ఐకాన్స్ అన్నమాట. అంటే సూపర్ స్టార్ అంటే మీది ఒక గ్రూప్ ఉండింది కదా, అవును. దాంట్లో మీరు ఏమైనా డ్యూయట్స్ లాగానా పాడాను. ఐ హ్యాడ్ duets ఏ పాడారా లేకపోతే సోలోస్ కూడా పాడారా? ఆ సోలో కన్నా ఐ వుడ్ సే స్క్రీన్ షేరింగ్ సోలో అంటాను నేను. ఓకే. నేను ఎస్పి చరణ్ సార్ తో పాడాను. ఏ సాంగ్ అంటే నేనుగా లేనే, మన్మధుడు మూవీ నుంచి. ఒక 2 లైన్స్ మాకోసం. నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా, నేనుగా లేనే నిన్న మొన్నలా, లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా, ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. వావ్. ఈ సాంగ్ పాడేటప్పుడు ఐ నెవర్ థాట్ నా లైఫ్ లో లాస్ట్ ఇయర్ నేను ఎస్పి చరణ్ సార్ ఈ సాంగ్ పాడతా నేను అనుకోలే. ఆయన కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినట్టున్నారు కదా, ఆ, అంటే ఇచ్చారు. మెచ్చుకున్నట్టున్నారు. అంటే నేను కూడా ఆ వేరియేషన్స్ ఇవ్వలేదు అక్కడ, అంటే ఏదో లైన్ దగ్గర అన్నారు అవును, కదా. ఎక్కడ అంటే అంటే చరణంలో నాటి షోలో ఎలా అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చెందినట్టు, అలా అనలే, పూల చెట్టు ఊగినట్టు
పాలబొట్టు చెందినట్టు అని అన్నారు ఆయన. ఓకే చెందినట్టు నేను అనేసరికి ఆయన నువ్వు నాకన్నా బెటర్ వర్షన్ పాడు అని చెప్పారు ఆఫ్ కెమెరాస్ లో. అవును ఆన్ కెమెరాస్ లో ఎస్పీ మ్యామ్ కానీ ఎస్పీ చరణ్ సార్ వాళ్ళంతా ఎట్లా ఫీల్ అయ్యారంటే అంటే ఎస్పీ చరణ్ మ్యామ్ అయితే నన్ను శైలజ చూసి ఎస్పీ శైలజ గారు మ్యామ్ అయితే మాత్రం ఎస్పీ మ్యామ్ అంటే నేను ఎప్పుడైతే ఆ, ఎస్పీ మ్యామ్ నన్ను అట్లా పిలవక స్వామి ఆఫ్ స్క్రీన్ షీఈ్ వెరీ లవ్లీ. ఐ ఓకే ఫీల్ లైక్ మై మామ్. అంటే నేను మా మమ్మీతో ఎలా మాట్లాడుతాను అలానే ఉన్నారు ఆవిడ. సేమ్ చాలా ఆఫ్ క్లోజ్ గా వెరీ క్లోజ్ ప్రేమగా వెరీ క్లోజ్. ఆఫ్ స్క్రీన్ అవ్వంగా అంటే షూట్ మామూలు ఒక్కొక్కసారి 10 minutes బ్రేక్ అన్నప్పుడు ఆవిడే బయటకు వచ్చి అందరిని కలిసి బాగున్నారా తిన్నారా మళ్ళీగా యునో షీ బాగా టాక్ విత్ ప్రాక్టీస్ ఎవ్రీ చేస్తున్నారా సాంగ్స్ అన్ని ప్రాక్టీస్ అవుతుందా, ఓకే భయపడకండి, స్టేజ్ చూసుకోండి, యునో అసలు ఆవిడ బాగా మాట్లాడతారు స్వరాభిషేకం అప్పుడు మాకు కూడా అలాగే చెప్పారు అసలు నాకు ఎక్కడ షాక్ ఏంటి అంటే అంత పెద్ద ఆవిడ అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆవిడ అంటూ మను గారు కానీ ఎస్పీ శైలజమ్మ గారు కానీ ఈవెన్ అనంత్ శ్రీరామ్ గారు వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చి ఒక్కొక్క టీం దగ్గరికి వెళ్ళి బాగున్నారా వాళ్ళకి అంటే బేసిక్ గా వాళ్ళ ఒక స్థాయికి వచ్చిన వాళ్ళకి అంత అవసరమే లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ. మనం వెళ్ళి వెళ్తాం మాట్లాడించాలి బేసిక్ కానీ వాళ్ళే మా దగ్గరికి వచ్చి మేము వెళ్తుంది కదా వద్దు కూర్చో టెన్షన్ పడుతున్నావు నెక్స్ట్ నువ్వైనా బారాలి. ఆవిడ ఎంత స్వీట్ గా గైడ్ చేశారంటే నాది యాక్చువల్లీ ఎన్నో రాత్రులు అనే సాంగ్ పాడుతున్నప్పుడు ఏమైందంటే ఆవిడ బ్రేక్ నుంచి వచ్చారు. ఓకే మా అన్నయ్య సంగ్ ఎవరు పాడుతున్నారు ఇక్కడ అని చెప్పి అనగానే మా వాళ్ళంతా నన్ను పాయింట్ అవుట్ చేశారు లైక్ ఓకే రేణు శ్రీను నేను ఇంకొక అమ్మాయి సింధుజ అని చెప్పి ఓకే పాయింట్ అవుట్ చేశారు మేమే అని చెప్పి అనగానే ఆవిడ నువ్వు పాడుతున్నావమ్మా చాలా బాగా పాడు ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ కూడా టేక్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళంతా ఆల్ ద బెస్ట్ మను సార్ గానీ ఎస్పీ శైలజ మ్యామ్ గానీ. అంటే నేను కూడా విన్నాను ఆ సాంగ్ అంటే చూసాను అంటే అంటే చాలా బాగుంది ఆ సాంగ్ అంటే పాడడం కానీ నువ్వు తను పాడడం విధానం చాలా బాగుంది అంటే ఎన్ని అవర్స్ అంటే ప్రాక్టీస్ చేయించడము ఎట్లా ఇట్ టుక్ 1 day అండి. వన్ డే ప్రాక్టీస్ కి మేము కాన్స్టెంట్ ప్రాక్టీస్ చేస్తుండాలి. ఏ రియాలిటీ షో అయినా సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది కామన్. బట్ లిరిక్స్ కూడా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి బై హార్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఉమ్, ఒక్కొక్కసారి కొన్ని లిరిక్స్ లైక్ కొన్ని సాంగ్ కొన్ని లిరిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ తల్లి ఆ లిరిక్స్ చాలా కష్టం చాలా చాలా కష్టం. అలాంటి సాంగ్ లిరిక్సే మేము మొత్తం మాకు ఒక ఐఏఎస్ కి ఎలా ప్రిపేర్ అవుతాం అదొక టంగ్ అంటే టంగ్ టంగ్ ట్విస్టర్ ట్విస్టర్ మొత్తం లాగా ఉంటది అది మొత్తం పాడడానికి మొత్తం పాడుతుంటే లాలు గాలు గాలు దాలు మీరు నమ్మరు అలాంటి సాంగ్సే మేము ఎలా అంటే మేము ఐఏఎస్ కి ఒక 10th class ఎగ్జామ్ ఇట్లా ఓకే ఏ+B అట్లా మేము సాంగ్ లిరిక్స్ ఫస్ట్ చదువుకోవాలి. ఓకే సో నేను యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని వర్డ్స్ నాకు ఫన్నీగా పలుకుతా లైక్ బికాస్ ఆఫ్ మై యాక్సెంట్ నా ఇంగ్లీష్ యాక్సెంట్ వల్ల నేను దాండం సో కొన్ని వర్డ్స్ బేసిక్ గా ఇప్పుడు ఆ కాలంలో తెలుగు ఎలా ఉండేదంటే కొంచెం గ్రాంధిక లేకపోతే కొంచెం డెప్త్ ఉండేది ఫస్ట్ ఒక్కొక్కసారి. టైం చూసినప్పుడు నేను ఎవరైనా అంటే నువ్వు ఒక తమిళియనో లేకపోతే ఒక నార్తో అలా అనుకుంటారు బేసిక్ గా అంటే మ్మ్. తెలుగు పర్సన్ అయితే కాదు అనుకుంటారు మా సొంత చాలా మంది అడుగుంటారు నన్ను కానీ మీ అడుగుతారు సొంతూరు నెల్లూరు నెల్లూరు యాక్చువల్లీ ఎందుకు మరి తెలుగుకి అంటే అంత అట్లాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో ఒక తెలుగు మాట్లాడరా మాట్లాడతారు కానీ చిన్నప్పుడు ఒకటి నెగ్లిజెన్స్ అని ఉండేది ఓకే ఒక టైంలో నెగ్లిజెన్స్ ఉండేది. మా తెలుగు టీచర్ అప్పటికే నన్ను ఇదిగో మీకు కనిపిస్తున్నాయి చూస్తారు బ్లాక్ ఒకటి మా మ్యూజిక్ టీచర్ ఈ హ్యాండ్ అయితే సార్ ఈ హ్యాండ్ మా మ్యూజిక్ టీచర్ ఇంకొక హ్యాండ్ మా తెలుగు టీచర్ అన్నమాట. ఇది కర్ణాటక ఇద్దరు ఒకరి ఇద్దరు నన్ను బాగా కొట్టి ఇంత బ్లాక్ అయినాయి. ఓకే ఎందుకు అంటే అదేదో నాకు తెలుగు దగ్గర ఒక దగ్గర భయం వేసేది ఏంటంటే అంత స్ట్రిక్ట్ ఉంటారా తెలుగు అమ్మో నాకు వద్దురా బాబు అని చెప్పి నేను ఆ లాంగ్వేజ్ ఫోకస్ చేయలే. కానీ సింగర్ అవుతున్న టైంలో రియలైజ్ అయ్యా అబ్బా ఫోకస్ చేస్తుంటే బాగుందేగా అని నాకు ఆ ఫీల్ అప్పుడు రియలైజ్ అయ్యా ఛీ దేవుడా కరెక్ట్ టైంలో నన్ను ఇరికిస్తావని చెప్పి పైన చూసుకుంటాను అనమాట నాకు నేను. కానీ నువ్వు తెలుగు గురించి వచ్చింది కాబట్టి నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నా ఆదిత్య ఉమ్. ఏంటంటే నువ్వు ఒక కీర్తన పాడితే ఎలా ఉంటుందో చూడాలి అంటే వినాలి ఓకే కీర్తన ఎందుకంటే నీకు చాలా దెబ్బలు పడ్డాయని చెప్తున్నా సో ఇప్పుడు నువ్వు కీర్తన పాడితే ఆ తెలుగు ఎలా ఉంటుందో మేము వినాలనుకుంటున్నాం తప్పకుండా. శ్రీ రఘువర నామమే శ్రీ రఘువర నామమే కనను గానను మనస వాచ శ్రీ రఘురామమే కనుబరదే మనస వాచ సీతమ్మ వారి లయనైనా
శ్రీలయనైనా మాతరువైనా శ్రీ రఘురామా. అసలు చాలా అంటే రఘురామ అంటే అలా నువ్వు పాడుతుంటే అంత సూదింగ్ గా ఉంది ఆ రఘురామ అనేది. అలా ఏం అనిపించట్లేదు అంటే ఒక సింగర్ గా విన్నప్పుడు నీ తెలుగు అది ఏం తెలియట్లేదు, ప్రాక్టీస్ మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా దొరికిపోతున్నావు ఆదిత్య. అంటే మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతుంది అంటే తెలుగు కాదు అంటే తెలుగు రాదేమో అసలు. అంటే చాలా మంది ఎవరన్నా అంటే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఇలాంటి డౌటే వచ్చిందా, ఈ అబ్బాయి తెలుగు పాడగలడా, తెలుగు సింగర్ కొంతమంది అడిగారు ఎవరైనా? అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలా ఉంటారు అంటే, అంటే మనలో మన మాట నువ్వు ఆల్రెడీ ఫేస్ చేసి ఉండొచ్చు. ఒక కొత్త లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మలయాళం అంటే తమిళ్ కానీ అది వీరికి లాంగ్వేజ్ వచ్చా అని ఫస్ట్ క్వశ్చన్. అలా అట్లా నేను ఒక్కసారి మాట్లాడడం స్టార్ట్ చేసేది ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ నీకు తెలుగు వచ్చా భయ్యా అన్నట్టు అన్నారు. నన్ను చూసేసాక అందరూ ఏమనుకున్నారు అంటే వీరి మేబీ ఎక్కడి నుంచి ఎన్ఆర్ఐ లాగా తమిళ్. నన్ను చాలా మంది నన్ను ఎక్కువగా మలయాళం ఎక్స్పెక్ట్ చేశారు. ఒక మలయాళీ అబ్బాయి తమిళ్ కూడా మాట్లాడతావు, తమిళ్ మాట్లాడతాను, కన్నడ రాదు, కన్నడలో పాడాను, తమిళ్ కన్నడ మలయాళం 3 లాంగ్వేజెస్ పాడాను, హిందీ రీసెంట్గా పాడాను. అవును. సో ఈ లాంగ్వేజెస్ ఎలా అంటే పాడుతున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొన్ని వర్డ్స్ నేను తెలుగులో రాసుకోవడం నాది నత్తిబుర్ర బేసిక్ గా. నాది ఒకలాంటి నత్తిబుర్ర ఏంటంటే నాకు ఏ వర్డ్స్ అర్థం కావో నేనైతే ఒక పేపర్లో రాసుకొని లేకపోతే నాకు మొబైల్లో లిరిక్స్ ఉంటే ఆ వర్డ్ని నేను గూగుల్ ట్రాన్స్లేట్లో విందాం. ఫర్ ఎగ్జాంపుల్ దూకుడు, దూకుడు, దూ దూ కు కు డు డు. సో ఇట్లా ఈ ప్రాక్టీస్ చేసుకుంటా. హౌ ఐ ప్రాక్టీస్ ఎనీ లాంగ్వేజ్. ఒక రికార్డింగ్ లో నాకు గుర్తున్న సిచ్యువేషన్, ఫస్ట్ టైం రికార్డింగ్ లో కలిసాం మనం. అవును. అప్పుడు నువ్వు ఒక వర్డ్ అది నువ్వు పాడలేకపోతున్నావు ఆ పదాన్ని, ఆ తెలుగు నాకు తెలుగు రాదు అని నన్ను అడిగినప్పుడు నేనే చెప్పాను ఈ వర్డ్ ఇలా పలకాలి అని. నాకు అప్పుడు అనిపించింది, నేను అడిగాను నువ్వు తెలుగు రాదా, తెలుగు కాదా మీరు అంటే తమిళియనా లేకపోతే నార్తా అని అడిగాను. చాలా సేపు టేక్ తీసుకున్నారు ఆ వర్డ్ నీ కోసమే. అంటే ఆ వర్డ్ ఏమైనా ఎట్లుందో తెలుసా, అదేదో దాని మీద సూర్యకర్ణ ఒక డైలాగ్ లాగా ఉంటుంది. చాలా సేపు లేట్ అయింది మనకు ఆ సాంగ్, రిపీట్ నేను అప్పుడు కొన్ని సారీ చెప్పా, సారీ నా వల్ల కాలంటే మీరు పాడండి నేను డ్రాప్ అవుతాను, లేదు అందరు పాడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పాడాల్సి వచ్చింది. మొత్తానికి పాడేసావు. కానీ ఇప్పుడు నువ్వు చాలా అంటే అప్పుడు పాడిన విధానం ఏంటో గానీ ఇప్పుడైతే చాలా మట్టుకు నాకు తెలిసి అలాంటి మిస్టేక్స్ ఏం జరగట్లేవు అనుకుంటా, అలవాటు అయిపోయింది. ప్లస్ ఇంకొక ప్రాక్టీస్. ఇప్పుడు నాకు అంటే సమ్ ఆఫ్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ దే సజెస్ట్ అన్నమాట ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. లాంగ్వేజ్ ని ఓవర్కమ్ చేయడానికి అంటే బుక్స్ చదవడం, స్టోరీస్ అలాంటివి ఏమైనా చేస్తున్నావా? లేదు, నేను ఏం చేస్తున్నా అంటే మామూలు ఆ నుంచి బండిరా వరకు లేకపోతే ఆ నుంచి మామూలు ఆల్ఫాబెట్స్ అవి నేను ఆ 10 times రాసుకుంటున్నా పిల్లోర్ లాగా. నైట్ మామూలు ఒక పలక బల్పం తీసుకొని నేను మళ్ళీ టు రిమెంబర్ దట్ వర్డ్, దిస్ ఇస్ దిస్ ఇస్ కా. అయితే ఈ వర్డ్స్ నుంచి మనం బయటకు వస్తే కొంచెం పాడుతా తీయగా అంటే పాడుతా తీయగా జస్ట్ ఆడిషన్స్ అయ్యాయా, పార్టిసిపెంట్ అంటే టాప్ 100 సింగర్స్ కి సెలెక్ట్ అయ్యాను. దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసి 25, ఐ వాస్ ఎలిమినేటెడ్ ఫర్ 25. ఫస్ట్ టైం పాడుతా తీయగా అవును ఆడిషన్ కి వెళ్ళింది. అవును. తర్వాత మన సూపర్ సింగర్స్ అది ఆడిషన్ ఎట్లా? దాని ఆడిషన్ ఏమైంది సెలెక్ట్ అయ్యావా అంటే 2 rounds అయ్యింది, థర్డ్ రౌండ్ అవ్వాల్సింది. అక్కడ కొంతమంది ఈ ఐ డోంట్ సే కాస్టింగ్ పీపుల్, వాళ్ళని నేనేమంటాను అంటే ఆపర్చునిటీ ఇచ్చేస్తాను చెప్తా. వీళ్ళ పని ఏంటంటే ఒక కొత్త సింగర్ ని లేకపోతే కొత్త ఆర్టిస్ట్ ని తీసుకొని వాళ్ళ ఏజెన్సీలో తిప్పుతూ ఉంటారు. అది వాళ్ళ పని. ఆడిషన్స్ లో ఉంటారు వీళ్ళు ఎక్కువగా. వాళ్ళలో ఒక రాజకీయం ఎక్కువ ఉంటది. రాజకీయమే ఏ ఫీల్డ్ రాజకీయం కామన్, ఏ ఫీల్డ్ అయినా, నాట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్. బట్ నాకు జరిగిన అన్యాయం ఏంటి అంటే లుక్ అలైక్స్ కొంతమంది సింగర్స్ నాలాగా ఇంకొకరు సేమ్ ఉండొచ్చు కాస్త కూస్తా, పేరు మార్చిన. ఆ అబ్బాయి బాగున్నచునికి ఈ అబ్బాయి బాగాలేదు. ఇప్పుడు రియాలిటీ షోలో అప్పట్లో కొన్ని రియాలిటీ షోలు ఎలా అంటే లుక్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. నేను నార్మల్ గా జుట్టు సన్నగా చేసుకొని ఇంత గడ్డం పెంచి ఫార్మల్ డ్రెస్ వేసుకున్నా కూడా వీరెవరు అంకుల్ లాగా వీరు అవసరమా రియాలిటీ షోలు అని చెప్పి అట్లా కామెంట్స్ వచ్చాయి. మరి కొంతమంది అయితే అసలు
నీకు సింగింగ్ అవసరమా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నాను. అవును, అదే అదే నేను విన్నాను. అంటే చాలా మంది నువ్వు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు నీ గొంతు బాగున్నా వాళ్ళు సెలెక్షన్ చేయాలనుకున్నా, అక్కడ ఆప్షన్ ఉన్నా, అంటే నువ్వు చూడ్డానికి అంటే అలా సెట్ కావు, కెమెరాకి బాలేవు, ఇలా నిన్ను అక్కడ పాడనివ్వకుండా బయటికి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. బయటికి పంపించడం కన్నా బ్రో నీకు మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి అసలు పానిక్కున్నా కాల్ చేస్తా చెప్పి పంపించాను. అసలు మైక్ కూడా పట్టుకొని ఇవ్వలేదు. కొన్ని రియాలిటీ షోస్ అయినాయి, బట్ నేను అవన్నీ మనసులో ఏమి అఫ్ కోర్స్ ఉంటది ఒక బాధ, బట్ అలా అని చెప్పి నేను ఏం చేశానంటే పోనీ ఎవరు కర్మ వారదని చెప్పి ఐ బిలీవ్ కర్మ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి. సో 2018లో నాకు కమ్ బ్యాక్ వచ్చింది. అంటే ఇది అడగొచ్చో లేదో తెలియదు కానీ, అంటే మీరు మామూలుగా అంటే కాఫీ కప్పు కూడా మీ మీద విసరం జరిగిందని విన్నాను. అది నిజమేనా? అది నిజమేనా అంటే ఒక రికార్డింగ్ అయింది చెన్నైలో, నేను మ్యూజిక్ నేర్చుకుని వెళ్ళా. I went to Chennai for recording and I did my diploma in Western and Arabic music. ఒక ఇన్స్టిట్యూట్ లో నాది కోర్స్ అయిపోయింది. ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అనమాట. అని నీ సింగర్ ని చూడాలనుకుంటున్నాను, ఏం పాడారు అని చెప్పి. దేని లాంగ్వేజ్ రాకపోయినా కూడా, లాంగ్వేజ్ రాకపోయినా నాకు అప్పుడు నిజంగా తమిళ రాని మాట్లాడడం. నేను తమిళ్ ఎలా రాసుకుంటాను తెలుసా, ఇంగ్లీష్ వర్డ్స్ రాసుకొని, నేను ఇందాక చెప్పాను రా అంటే జెడే, ఆ పైన రాకి ఇట్లా డాట్లు పెట్టుకునేటాడు. సో దీన్ని ర అని చెప్పి గుర్తు పెట్టుకునేటాడు. సో అంత కష్టపడి సాంగ్ బారేసి ఆ ప్రొడ్యూసర్ ఏమన్నారు అంటే, బా ఏం వాయిస్ అసలు మైండ్ బ్లోయింగ్, ఎవరి అబ్బాయి అంటే, సో ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్, మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్ అని అనగానే వెళ్ళాను స్టూడియోకి. మళ్ళీ పిలిచాను నెక్స్ట్ డే, నేను అబ్బాయిని కలవాలనుకుంటాను. అప్పుడు నీకు తెలుసు రికార్డింగ్ స్టూడియోలో నీకు అరేంజర్స్ ఉంటారు అని చెప్పి, స్టూడియో అరేంజర్స్ కానీ వోకల్ అరేంజర్స్ అంటారు. నన్ను పిలిపించారు, ప్రొడ్యూసర్ని కలవాలనుకుంటున్నారా అంటే వెళ్ళా. ఆయన అనుకునే దాంట్లో తప్పే లేదు అనిపించింది. ఆయన బేసిక్ గా సింగర్స్ అంటే అందరూ ఏమనుకుంటారు, కొంచెం అందంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, కొంతమంది రేసిస్ట్ గా బిహేవ్ చేస్తారు. ఆయన ఆ రోజు రేసిస్ట్ గానే ఉండే. సో ఆయన కాఫీ తాగుతున్న టైంలో వేరు కాఫీ ఇట్లా పట్టుకుని ఉన్నారు. నన్ను చూడంగానే హాయ్ సార్ వనక్కం నా ఆదిత్య అని చెప్పాను. అంటే తమిళ నేను చెప్పానంటే, నమస్కారం సార్ నేనే ఆదిత్య అని, నేనే ఈ సాంగ్ బాగానే. ఆయన ఉన్న కాఫీ ఇట్లా మొక్క మీద ఇసరంగానే నాతో పాటు మా డాడీ కానీ మా బావ వాళ్ళు ఫుల్ రేజ్. ఇప్పుడు ఆయన కొట్టనికి వెళ్ళారు మా వాళ్ళు అంతా వెనక్కి పంపించి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ, వెనక్కి వెళ్ళిపోయాను. నేను ఇనిషియల్ స్టేజ్ ఉన్నప్పుడు, అంటే అది ఇనిషియల్ స్టేజ్ లో జరిగింది అంటే అప్పుడు నేను ఏ ఆడిషన్ కి వెళ్ళలేదు. ఆయన అలా కప్పు విసరడం అంటే దాని వెనక రీజన్ ఏంటి? మేబీ నేను దాన్ని నాకు అరగబుద్ధి కాలేదు. ఐ వాజ్ బ్రోకన్. ఇప్పుడు నీ ముఖం మీద కాఫీ అడగంటే నువ్వు ఎందుకు నా కాఫీ దిగావని చెప్పి నేను అడగలేను. అంత పెద్ద పొజిషన్ అయింది. ఆయన పెద్ద ప్రొడ్యూసర్, తప్పేముంది, ఆయన డబ్బులు పెడుతున్నారు, సింగర్ కి డబ్బులు ఇస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇస్తున్నారు, స్టూడియోకి. నేనేమంటానంటే మనం తెర వెనుక కదా, మన వాయిస్ అనేది తెర వెనుక. నువ్వు ఇందాక చెప్పినట్టు అంటే కలర్ కావచ్చు, అవన్నీ మనకి మ్యాండేటరీ కాదు. ఒక సింగర్ కి కావాల్సింది ఏంటి? టాలెంటే కదా మెయిన్. అంటే తను ఏ విధంగా పాడుతున్నాడు, ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో నువ్వు ఆ సాంగ్ కి దగ్గర న్యాయం చేసావు, తన విని ఆ సాంగ్ నచ్చే నేను పిలిపించారు. అవును. అలాంటప్పుడు లుక్స్ మీద ఎందుకు అంత ఫోకస్ ఎక్కువ ఉంది అంటే ఇందాక నీకు ఒక పాయింట్ చెప్పా కదా, ఆయన నన్ను చూడక ముందు ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటారేమో, ఇప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నారా? అంటే అదేం లేదు, మేకింగ్ వీడియో అదేం లేదు. అప్పట్లో మేకింగ్ వీడియో ఏం లేదు. అప్పట్లో ఎప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ 14-15 టైంలో. అప్పుడు అదేం లేదు. అంటే ఆయన అనుకున్నారు బేసిక్ గా. ఇప్పుడు జనాలు కూడా, కొంతమంది జనాలు ఏమవుతారు, సింగర్స్ అందంగా ఉంటారేమో అనుకుంటారు. కొంతమంది సింగర్స్ పేరు ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి. ఇప్పుడు నా పేరు ఆదిత్య అనేది చాలా ఫ్యాన్సీ, ఐ డోంట్ సే ఫ్యాన్సీ, రొటీన్ లో ఫ్యాన్సీ. అది ఆదిత్య భీమతాటి అనే ఆ పేరు అనేది ముద్ర వింటే అందరూ ఓ ఆ పేరు అందంగా ఉందంటే అబ్బాయి చూడనికి అందంగా ఉంటారేమో. దట్ ఈస్ అజెప్షన్. ఎవ్రీ హ్యూమన్ హ్యావ్ దేర్ ఓన్ అజెప్షన్స్. ఆయన అజెప్షన్ ప్రకారంగా ఆయన ఏమనుకున్న, నా పేరే బాగుంది అంటే అబ్బాయి కూడా చూడనికి బాగుంటారేమో అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని నాకు అర్థమైంది. నేను ఇట్లా నీలాగే ఇట్లా కూర్చొని కొద్దిసేపు ఆలోచించా, ఎందుకు నా మీద కాఫీస్ రాదు, ఎందుకు కాఫీస్ రాదు. ఒక గంట ఆలోచించిన తర్వాత రియలైజ్ ఏంటంటే, హీ జస్ట్ లవ్డ్ మై నేమ్, నా వాయిస్ నచ్చింది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మనం తెర వెనక ఉంటాము, మనకి వాయిస్ చాలా ఇప్పుడు గొంతు అందంగా ఉంటే, పేరు ఫ్యాన్సీగా ఉంది, మనిషి అందంగా ఉందని గ్యారెంటీ ఏముంది అని అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా మేబీ ఐ మైట్ బి రాంగ్, బట్ చాలా మంది నేను అనుకున్న పాయింట్ అందరు కరెక్ట్ అన్నారు. ఆదిత్య, ఆయన నీ పేరు నీ వాయిస్ విని
నువ్వు అందంగా ఉంటావేమో అని చెప్పి ఆయన చాలా మురిసిపోయారు. నువ్వు నల్లవారిని తెలిసిన తర్వాత ఆయన మనసు ఇరిగిందని కొంతమంది అరేంజ్ లాట్లతో చెప్పుకుంటే నేను ఒకటాను, సార్ జరిగిపోయిందంటే జరిగిపోయింది సార్, నాకెందుకు అని చెప్పి ఐఎమ్ బ్యాక్ టు హైదరాబాద్. కానీ సీరియస్లీ ఆదిత్య, అంటే ఇంత పాజిటివ్ గా తీసుకోవడం అనేది, అంటే బేసిక్ గా చాలా మంది అంటే చాలా ఫీల్ అవుతారు. అంటే చాలా పెద్ద అవమానం కదా, చాలా మంది అవమానం ఫీల్ అవుతారు. కానీ నువ్వు అంత పాజిటివ్ గా తీసుకొని దాన్ని, అంటే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నేను అనే దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్కి వచ్చేసావు. అంటే నువ్వు ఆ పాడిన సాంగ్ గుర్తుందా ఏమైనా? యా గుర్తుంది. ఒక 2 lines మాకోసం. అది తెలుగులో కూడా వేరే సింగర్ పాడారు, నేను కాదు, ఓకే, తెలుగు వర్షన్ పాడగలుగుతా. ఎలా అంటే, కనులే విరిసినదా మనసే తొలి ప్రేమ కాదనా నీలోని ఎదురుగా, మనసే నీవే కదా నీలో తొలి ప్రేమేనా మనసే కాదు నీవా, చెలియా కనుపాపగా మిగిలే క్షణమైనది కనుగా ఎదురున్నది నిజమే కలగా, మనసే తొలి ప్రేమగా ఎదురై కనుపాపగా ఎదలో తొలి ప్రేమేనా. ఇంత మంచి సాంగ్ ఇంత అద్భుతంగా పాడావు. వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ పాట మాత్రం చాలా బాగా పాడావు. ఈ సాంగ్ హిట్ అండి తమిళ్లో, ఇట్ గాట్ వైరల్ ఆ టైంలో. అంటే టిక్ టాక్ లో తమిళ్లో నీ వాయిస్ ఉంచేసారు. ఓకే, అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా అంటే నేను అప్పుడు జస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నేను ఐ డిడ్ మై డిగ్రీ అయిపోయింది, అప్పుడే ఇంకా అప్కమింగ్ లో ఉన్నాను నేను, సింగర్. తమిళ్ అండ్ మలయాళంలో కాదు. ఓకే, అదే నా ఫస్ట్ సాంగ్ తమిళ్లో. ఆ సినిమా యాక్చువల్లీ రిలీజ్ చేయలేదు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్, బట్ సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ మూవీ అదేనా నువ్వు తమిళ్లో అయితే నా ఫస్ట్ మూవీ అదే. తెలుగులో పాడిన మూవీ? అమ్మో, తెలుగులో 2011లో పరవశం అయ్యి అని చెప్పి దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది అనమాట. ఒక నేను నిన్ను చూస్తే నువ్వు కాదంటే ఉంటావే, ఇది తెలుగు కన్నడ. పాకి ముందే వచ్చాయి అవకాశాలు? వచ్చాయి, అది చిన్న చిన్న అవకాశాలు, చిన్న చిన్న మూవీస్ అని చెప్పగలుగుతా. అంటే మామూలుగా జీ సారేగమా పా తర్వాత అంటే నువ్వు దాని తర్వాత పెద్ద అవకాశం, పెద్ద పాడిన పెద్ద మూవీ కమిటీ కుర్రాలు. పరాక్రమం మన బండి సరోజ్ కుమార్ గారి హిట్ అయింది కమిటీ అవును, కుర్రాలు. థ్యాంక్ యూ సో మచ్. అందులో పాడిన సాంగ్ ఒక్కసారి అది దాంట్లో మే ఎక్కువ అంటే నేను అని చెప్పి ఆ బిట్ ఉంటది, దబ్బిచ్చేటోలమింగ ఓట్లమ్మేటోలమింగ తాన తనారే తండే తనారే. ఫోక్, ఇది ఫోక్ ఒక ఓటింగ్ మీద ప్యారడీ. ప్యారడీ సాంగ్. ఓటింగ్ అంటే ఓట్స్ కి సంబంధించి మన ఇండియన్ ఓట్స్ వేస్తారు కదా ఒక గ్రామ పంచాయతీ ఓటింగ్ లో, దానికి సంబంధించి ఒక ప్యారడీ లాంటి సాంగ్. సో నేను ఇంకా నుదీప్ గురు పాడారు. సో మరొక గ్రూప్ సాంగ్ ఇది. దాంట్లో నాది వచ్చి మే మే అది కన్ఫ్యూజ్ లూప్ లో అనిపించారు నాతో. అంటే ఇట్స్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ అనుదీప్ అన్న, ఎందుకంటే హీఈస్ వెరీ సఫిస్టికేటెడ్. తను కూడా ఒక సింగర్ కాబట్టి తనకు తెలుసు ఒక సింగర్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి. సో హీ ఆల్వేస్ రెస్పెక్ట్ మీ, లవ్ టు వర్క్ విత్ హిమ్ మోర్. ఇంకా వేరే ప్రాజెక్ట్ రాబోతున్నాయి, సో ఫింగర్స్ క్రాస్. ఆల్ ది బెస్ట్ ఆ ప్రాజెక్ట్స్ కి కూడా. దాని తర్వాత కూడా మళ్ళీ మనం పరాక్రమం అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ పరాక్రమం అప్పుడు ఏంటంటే నైట్ ఒక రికార్డింగ్ లో ఉండే బండి సరోజ్ సార్ వెతుకుతున్నారు ఒక 11 years అబ్బాయి వాయిస్ అంటే. ఆ సాంగ్ కూడా నువ్వు వినుండొచ్చు పరాక్రమం మూవీలో. ఏంటంటే ఆట 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 ఇది దయ్యం పట్టిన వేగం ఆట వేట 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 తొలి చూపు మనసెన్నాలో వేట. సో ఈ సాంగ్ యాక్చువల్లీ ఈ రీసెంట్ గా నాకు తెలీదు, కొంతమంది బండి సరోజ్ కుమార్ ఫ్యాన్ పేజెస్ లో చాలా వరకు ఈ సాంగ్ చాలా వైరల్ అయింది. నాకు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఇంకా వైరల్. నేను షాక్. అంటే క్రికెట్ పిచ్ ఇది సాంగ్ సంబంధించి క్రికెట్ కి సంబంధించి ఆట క్రికెట్ అని, బట్ ఇంత వైరల్ అయిందంటే నాకు తెలియదు. కొంతమంది బ్రో మీరే బారారా నాకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ అని ఉంటుంది, డైరెక్ట్ మెసేజ్ పెడితే అవును నేనే బారానంటే నీ లుక్ కి నీ వాయిస్ సంబంధమే లేదు కదా అయ్యా. ఒకరైతే అప్పుడు అంటే బేసిక్ గా లుక్స్ తో వాయిస్ కి సంబంధం లేదు, మరి ఖచ్చితంగా అది మాత్రం మనం ఒప్పుకోవచ్చు. అందరు నన్ను ఎట్లా ఆలోచిస్తారు అంటే వీరు ఒక మంచి అంటే యాక్టర్ లేకపోతే హీరో వెరీ ఫ్యాషనబుల్ గా ఉంటారు. అఫ్ కోర్స్ ఐ లవ్ టు బీ లైక్ దట్. ఇప్పుడు ఎవరికైనా ఏ మనిషికైనా యూనిక్నెస్ అని ఇంపార్టెంట్. నా యూనిక్నెస్ ఏంటంటే ఇట్లానే
ఐ డిస్క్రైబ్ మై సెల్ఫ్ లైక్ దిస్. అవును అంతే కదా. అంటే నువ్వు ఒక స్పెషల్ గా ఉంటావు. అంతే. అంటే నీ హెయిర్ స్టైల్ కి రీజన్ ఒకటి ఉంది. అవును. ఆ రీజన్ ఏంటి? హెయిర్ స్టైల్ అలా అంటే పెంచడానికి యాక్చువల్లీ నేను పెంచడం స్టార్ట్ చేసింది 16 నుంచి. దీని గురించి సారగమపాలో కూడా అడిగారు. అవును, హెయిర్ డొనేట్ చేశా. నేను Okay. ఇప్పటికీ 5 times హెయిర్ డొనేట్ చేశాను. దిస్ ఇస్ Okay. 6th time. Okay. కానీ 6th time అయినా నేను కొన్ని వెబ్ సిరీస్ లో వాటిలో యాక్టింగ్ చేస్తున్నానని చెప్పి కొంచెం హెయిర్ ని బొటాక్స్ చేసుకొని కొంచెం మంచి నీట్ గా పెరిగినప్పుడు ఏమైందంటే ఈ కలర్స్ వేయడం స్టార్ట్ చేశాను, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ క్యారెక్టర్స్. Okay. అండ్ ఒక్కొక్కటి నా అప్గ్రేడ్, నా ఫ్యాషన్ అప్గ్రేడ్. ఆదిత్య ఇస్ నాట్ ఓన్లీ హ్యావింగ్ లాంగ్ హెయిర్ విత్ బ్లాక్, హీ కెన్ యునో బీ వెరీ ఫ్యాషనబుల్ అని చెప్పి నేను ఆ ఫండమెంటల్ మోటోతో ఐ స్టార్టెడ్ బీయింగ్ లైక్ దట్. యాక్టర్ గా కూడా చాలా వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ చేశాను. నా షార్ట్ ఫిల్మ్ క్లిక్ అయింది నువ్వు చాలా హాట్ గురు. ప్రాజెక్ట్ జీలో నేను తెలుగు 1 యూట్యూబ్ ఛానల్ నుంచి నేను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గెలుచుకున్నాను అప్పుడు 2013 లో. ఓకే. అంటే ఈ కామెడియన్ గా కూడా ఏమన్నా వచ్చాయా ఆపర్చునిటీ? కామెడీ వచ్చాయి కానీ నాకు నేను ఐ చూస్ అబౌట్ ది స్టార్. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను అంటే మేబీ ఐ మైట్ బి రాంగ్. నువ్వు కొత్త యాక్టర్ కదా, ఏదైనా చేయాలంటే నేను అట్లా చేయను. నేను కామెడీ వచ్చాయి, నాకు సీరియల్స్ వచ్చాయి, సీరియస్ రోల్స్ వచ్చాయి. చాలా డబ్బింగ్స్ కూడా చెప్పావు. డబ్బింగ్ అంటే రీసెంట్ గా ఈ మధ్య కొన్ని కార్టూన్స్ కి కొన్ని వెబ్ సిరీస్ కి చెప్తున్నా, వెబ్ సిరీస్ కాదు విలన్ కి చెప్తున్నా. ఏదో ఒక్క డైలాగ్ మాకోసం. షూర్. రీసెంట్ గా ఏదైనా చెప్పు. నేను ఒక వెబ్ సిరీస్ నేను రీసెంట్ గా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాను, కన్మణి అని చెప్పి. నేను అందులో ఒక అబ్బాయిగా అమ్మాయిగా యాక్ట్ చేస్తే నేను ఆ వాయిస్ మాత్రం విలన్ కి ఇచ్చా. ఐ కెన్ టెల్ దట్ ఫ్రమ్ దే. ఎలా అంటే, చూడమ్మా, నువ్వు అమ్మనో అయ్యనో నాకు తెలీదు, కానీ నువ్వు నా బిడ్డ సరోజతో కాంపిటీషన్కి వస్తున్నావు. ఇట్స్ బెటర్ ఫర్ యూ టు గెట్ అవే ఫ్రమ్ మై డాటర్. బాగుంది. అంటే ఒక సీరియస్ అంటే ఇది యాక్చువల్లీ కన్మణిలో ఒక విలన్ కి కూతురు ఉంటారు సరోజ అని చెప్పి. ఆ ఫాదర్ చెప్పా అంటే ఏం మాట్లాడుతున్నావు తెలుసా. సో ఈ గొంతు నేను జస్ట్ ఊరికి నేను మామూలుగా సెట్ లో మాట్లాడు డైరెక్ట్ వాయిస్ విని ఎవరబ్బా ఇట్లా వెతుక్కుంటారన్న సెట్ లో. సార్ నేనే మళ్ళీ మాట్లాడు అంటే కరెక్ట్ గా ఆయనకున్న పర్సనాలిటీకి ఈ వాయిస్ కరెక్ట్ సెట్ అయింది. దట్ ఈస్ అబౌట్ టు రిలీజ్ మై నేమ్ ఇస్ కన్మణి అని చెప్పి. అదొక వెబ్ సిరీస్ అనమాట. సో దాంట్లో నేను ఐ ప్లేడ్ యాజ్ అ మెయిల్ అండ్ వేర్ అ గాయ్ టర్న్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గర్ల్, లైక్ ట్రాన్స్ ఉమెన్ లాగా. ఐ టర్న్ మై సెల్ఫ్ యాజ్ అ ట్రాన్స్ ఉమెన్. ఈ ట్రాన్స్ ఉమెన్ చాలా కష్టాలు పడుతుంది. మళ్ళీ ఈమెని చంపేస్తారు. ఎవరు చంపారు అనేది సినిమా స్టోరీ. మొత్తం స్టోరీ అంతా చెప్పేసావు. అంటే నేను జస్ట్ ఒక శాంపిల్ చెప్తా. లైన్ అంతా రిలీజ్ చేసేసావు. లైన్ చెప్పొచ్చు, పర్లేదు. ఐ ఆల్రెడీ గివ్ హింట్. ఓకే. కానీ ఎవరు చంపారు, అసలు హీరో ఎవరు అది చెప్పట్లేగా. ఇప్పుడు జీ సారేగామపా విషయానికి వస్తే 2018, 2023, 2018 లో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది? 2023 లో నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది? 18 లో చాలా ఉన్నాయి. పచ్చందనమే సఖీ మూవీ నుంచి ఆ సాంగ్ కి నన్ను కార్తిక్ సార్ చాలా అప్రిసియేట్ ఇచ్చారు. హంసర సాంగ్ కూడా రామ్ జో సార్, చిన్మయ్ మ్యామ్ అండ్ ఈవెన్ కార్తిక్ సార్. చాలా వరకు 18 లో నా సోలో మెయిల్ సెంట్రిక్ అంటే హీరో సెంట్రిక్ సాంగ్స్ హిట్ అయినాయి. అటు హంసరో గానీ, చిరుగాలి వీచిన ఆర్పి పట్నాయక్ సార్ పాడిన సాంగ్ గానీ. నీ మెంటర్ ఎవరు? మనీషా హీరాబతి. 2018 మనీషా హీరాబతి. తను ఫ్రమ్ యుఎస్. 2023 లో 23 లో పృథ్వీ. మీ గ్రూప్ లీడర్ పృథ్వీ. ఓకే. మీ గ్రూప్ కి లీడర్ పృథ్వీ. లీడర్. ఓకే. సో 18 లో అంటే చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. బట్ జనాలకి నేను బాగా గుర్తున్నది ఏంటంటే ఓ పాపా లాలి, దాని తర్వాత పచ్చందనమే సఖీ, హంసరో చెలి మూవీ నుంచి, చిరుగాలి వీచిన శివపుత్రుడు మూవీ నుంచి, అండ్ లాస్ట్ సాంగ్ వచ్చి నాది చెప్పాలంటే ఎందుకే రవణమ్మ. అసలు ఫుల్ గోలగోల చేస్తా సాంగ్. అయితే నీ నుంచి బేసిక్ గా ఎప్పుడు నువ్వు మెలోడీస్ పాడుతూనే ఉంటావు, నీ నుంచి మెలోడీస్ వింటూనే ఉంటాం మేము. అయితే నీ నుంచి ఆ మాస్ సాంగ్ ఎందుకే రమణమ్మ సాంగ్ ఒక 2 lines మాకోసం. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దురసందు లేదు మెడకే మొదోల రవణమ్మ, సతాయించకే రవణమ్మ, బాగోదే రవణమ్మ, చిచి అంటావే రవణమ్మ.
రమణం అదిరిపోయింది. ఇంకా ఈవెన్ స్టూడియోలో ఇంకా అదిరిపోద్ది. నో ఈవెన్ నాకు నా ఫేవరెట్ సాంగ్ వచ్చి నేను మామూలుగా బయట ఐ లవ్ అనిరుద్వి డాన్స్ మాస్ నంబర్స్ పిచ్చి నాకు. ఎలా అంటే బ్యాండ్ కూడా ఉంది కదా, యా మై బ్యాండ్ లో బ్యాండ్ నేమ్ ఎక్కువ అవే సాంగ్స్ పాడుతుంటావు. బ్యాండ్ లో అన్ని పాడతా. అనిరుద్ గారివి ఎక్కువ. అంటే మనకి చిన్నప్పుడు 10th క్లాస్ బుక్ ఆల్ ఇన్ వన్ ఎట్లుంటారో నా బ్యాండ్ లో ఆల్ ఇన్ వన్ అనమాట అదే మ్యూజిక్ కానీ దగ్గర. నువ్వు ఎక్కువ మెలోడీస్ పైన ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు మాస్ తక్కువ విన్నాను నీ voice లో. ఎక్స్పెరిమెంటల్ లైక్ నాకు నగుమో ఏ నగుమో గలనే. సో ఐ వాంట్ టు బి మోర్ ఎక్స్పెరిమెంటల్. ఎక్స్పెరిమెంటల్ అయితేనే కొంచెం కొత్తగా ఉంటది. నాకు ఎక్స్పెరిమెంటల్ గా ఉండడమే ఇష్టం. ఎందుకంటే ఫుల్ మీల్స్ అనుకో అన్నం పప్పు కూర ఆవకాయ ఇట్లా అన్ని ఎక్స్పెరిమెంట్స్ కదా, అవును, కొంచెం 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 కొంచెం. సో నాకు అట్లా కొంచెం కొంచెం మ్యూజిక్ నచ్చుతారు అనమాట. బేసిక్ గా ఇప్పుడు నువ్వు ఇప్పటివరకు అంటే సింగర్వి, డాన్సర్వి, అంటే డాన్స్ ఏదైనా డాన్స్ షోస్ లో పర్ఫార్మెన్స్ చేసావా? లేదు డాన్స్ ఏదో షోస్ కుప్పిగంట్లు. అంటే ఏంటి, క్లాసికల్ నేర్చుకున్నా? అవును నేను భరతనాట్యం నేర్చుకున్నా, భరతనాట్యం కథక్ నేర్చుకున్నా. భరతనాట్యం. కథక్ ఎన్ని ఇయర్స్ అంటే ఒక దగ్గర దగ్గర 2014 ఉన్నాడు 15 to 18 2 Okay. years నేర్చుకొని మానేసా. ఓకే. నేనంతే జస్ట్ ఇది కథక్ అయితే. ఓకే. భరతనాట్యం ఎట్లుంటుంది తజ్జను తక్కి ఇట్లా అనమాట. సో ఓకే. దట్స్ ఆల్. భరతనాట్యం అనేది ఎట్లంటే నాకు స్కూలింగ్ అప్పుడే నేర్చుకున్నాను. ఐ డిడ్ భరతనాట్యంలో నేను ఒక సర్టిఫికేట్ కోర్స్ ఒకటే చేశా. బట్ కథక్లో ఏం చేయదు. జస్ట్ నేను కథక్ ఏంటంటే ఎందుకంటే భరతనాట్యం వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ డాన్స్ ఫామ్ ఇండియన్ డాన్స్ ఫామ్ నేర్చుకుని ఒక పిచ్ ఉంటుంది. నా పిచ్ ఏంటంటే కథక్ అనమాట. అయితే ఇప్పుడు ఆడిషన్స్, ఇప్పుడు నువ్వు అప్పట్లో 5 years బ్యాక్ ఆడిషన్స్ అటెండ్ అయ్యావు. సో అప్పుడు ఆడిషన్స్ కి ఇప్పుడు ఆడిషన్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? చేంజెస్ చాలా. ఏమైనా వచ్చాయా? చాలా చాలా ఇప్పుడు ఏంటంటే ఆడిషన్స్ లో ఎంతో మంది సింగర్స్ వేలల్లో వచ్చినా కూడా ఒక 1-2 rounds లో చాలా ఫిల్టరేషన్ అవుతాయి ఇప్పుడైతే. ఓకే. అప్పట్లో ఏంటంటే ఫిల్టరేషన్ అవన్నీ కామన్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఫోన్ కాల్ అనేది మాత్రం చాలా రేర్ అప్పట్లో. ఇప్పట్లో ఫోన్ కాల్ ఎలా అంటే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ గురించి చూస్తున్నారు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇన్స్టాగ్రామ్ ఎంత ఉన్నారు ఫాలోవర్స్, అసలు నేను ఏమైనా సినిమాల్లో పాడున్నాను, చిన్న చిన్న సినిమాల్లోనూ పాడున్నాను లేదా, అసలు వీరికి ఎక్స్పీరియన్స్ ఉందా, పాటలు పాడేది ఎక్స్పీరియన్స్ ఉందా, వేరే రియాలిటీ షో ఇంతకుముందు నేను పర్ఫామ్ చేశాను అనేది ఈ కాలంలో చూస్తున్నాను. సో రెండింటికి డిఫరెన్స్ నేనేం చెప్పగలుగుతాను అంటే, ఇప్పుడున్న ఆడిషన్స్ ఏంటంటే పాపులారిటీ అవన్నీ చూస్తే అప్పట్లో టాలెంట్ ఏమంటే టాలెంట్ తో పాటు పాపులారిటీ చూసేవారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే పాపులారిటీ టాలెంట్ అవుతుంది, వైస్ వర్సా. ఓకే. సో నేను ఒకటి ఏం చెప్పగలుగుతాను అంటే, ఇంకొకటి ఏంటంటే ఆడిషన్ టైం అప్పుడు నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాని త్రూగా నిన్ను కొంచెం పుష్ చేస్తారు ఎవరో ఒకళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వోకల్ ట్రైనర్ కానీ లేకపోతే ఏదైనా తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కొంచెం పుష్ చేస్తారు నేను ఫర్దర్గా వెళ్ళని. పుష్ చేయడం వరకు వాళ్ళ బాధ్యత, బట్ పర్ఫార్మెన్స్ నీ చేతిలో కదా. ఖచ్చితంగా. సో అదొక్కటే ఈ కాలం వాళ్ళకి బాగా అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు అంటే నువ్వు పాడుతా తీయగలో బాలు గారిని కలిసావా? బాలు గారితో నువ్వు ఒక పాట పాడావని నేను అవును. విన్నాను. సో అది ఏం సాంగ్, అది రిలీజ్ అయ్యిందా? లేదు ఆయన చనిపోయిన తర్వాత ఆ సాంగ్ ఆ మూవీ మొత్తం దే స్టాప్డ్. ఇప్పుడు Okay. నేను పాడిన కొన్ని మూవీస్ కానీ అంటే ఆయనతో ఎప్పుడు పాడావు కలిసి? లాస్ట్ మూమెంట్ లో పాడావా? ఆయన కరోనాకి ముందు? కరోనాకు ముందు ఓకే. ఆ సాంగ్ ఇది యాక్చువల్ మూవీ సాంగ్? ఆ మూవీ సాంగ్ మలయాళంలో Okay. అనమాట. ఏదో ఒక 2 lines గుర్తుందా సాంగ్? అంటే నాది చిన్న బాలు గారితో కదా ఫస్ట్ టైం పాడా. నాది చిన్న పోర్షనే. ఓకే. అందులో కూడా చిన్న పోర్షన్ తిప్పి కొడితే 4 lines ఉంటది. అంటే ఆయన పాడిన పాటలో మధ్యలో కొన్ని లైన్స్ అంటే అంటే- ఇట్స్ లైక్ కోరస్ బిట్స్ లాగే. కోరసుకుని కాదు. ఎలా Okay. అంటే నేను ఒక కొడుకు, ఆయన తండ్రి. ఓకే. తండ్రి కొడుక్కి చెప్తున్నారు జీవితం అంటే ఏంటి అని చెప్పి. అంటే అది దట్స్ ఇన్ మలయాళం. ఓకే. సో మలయాళం సాంగ్ పాడినప్పుడు సార్ తో ఆయన గుర్తుపట్టలే, ఆయనకి నన్ను చూస్తూ ఉన్నారు పాడుతున్నప్పుడు. ఆయన వచ్చారు ఎప్పుడైనా సారేగమపాకి జడ్జిగా, అంటే జడ్జిగా కాకుండా గెస్ట్ గా వచ్చారు? లేరండి, మా సీజన్ ఎప్పుడు రాలేదు. ఆ భాగ్యం ఉంటే ఎంత బాగుండేది తెలుసా నిజంగా. పాడుతా తీయగలో ఉన్నారు కలిసారు. భారతీయలో నేను చెప్పే కదా 100 లో ఆయన దానికి ఒక- గుర్తుపట్టారు. ఆయన నన్ను ఎక్కడ గుర్తుపట్టారు అంటే రికార్డింగ్ స్టూడియోలో గుర్తుపట్టారు. ఓకే. నువ్వు భారతీయకి వచ్చావు కదా అని చెప్పి. నేను షాక్. 100 సింగర్స్ నుంచి నన్ను ఆయన గుర్తుపట్టారు ఇంకా అని చెప్పి. ఇప్పటి వరకు మనం అంతా టాక్ షో కాబట్టి మంచి చిట్ చాట్ జరిగింది. ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ లోకి ఎంటర్ అయిపోదాం. ఓకే. ఏమో నాకు పెద్ద టాక్ షో అంటే ఓన్లీ మాట్లాడడమే అనుకున్నావు కదా, ఇప్పుడు ఆ. ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు నా టైం, నా టర్న్. నేను ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ఓన్లీ 1 word ఆన్సర్. ఓకే
మాకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కాకుండా లేలే one word. లేలే ఓకే, ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దామా? ఓకే, ట్రైన్ ని తెలుగులో ఏమంటారు? ఈజీ, రైలు బండేగా. రైలు బండి. అంటే అంతేగా. బేసిక్ గా అందరికి తెలిసిన వాడు రైలు బండి. ఆ, అంటే ట్రైన్ ని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో ఏమంటారు? మనకు వచ్చిన తెలుగు ఎక్కువ. ఒక్క వర్డే నేను చెప్పింది, మళ్ళీ వన్ వర్డ్ ఆన్సర్. నాకు ఇంతసేపు ఆ ర్యాపిడ్ ఫైర్ అంటే ఫటాఫట్ ఆన్సర్ రావాలి నాకు. తెలీదు. ట్రైన్ ని తెలుగులో నాకు ఏమంటారు? తెలిసిన లాంగ్వేజ్ అయితే రైలు బండి అని తెలుసు. ధూమ శకటం. ఏం శకటం? ఏదో ఒక్కసారి నీ నోటి నుంచి వినాలని ఉంది. ఏంటి ఏం శకటం? ధూమ శకటం. నీ నోటి నుంచి ఆ పదాన్ని వినాలని ఉంది. ఓకే, ధూమ శతకం. శకటము. ఓ శకటం. ఉమ్, ధూమ శకటం. శకటము. శకటము. ఉమ్. అమ్మో పెద్ద వల్ల కాదు. వన్ వర్డ్ ర్యాపిడ్ ఫైర్ అంటే మొత్తం ఏమంటారు, నీకు నేను తెలుగు ట్రైనింగ్ ఇస్తున్నట్టుంది ఇక్కడ. ఓకే, మార్నింగ్ పర్సన్ ఆర్ ఈవినింగ్ పర్సన్, నైట్ పర్సన్? నైట్. నైట్. ఎందుకు? బ్యాండ్ షోస్ ఎక్కువ ఉంటాయనా? బ్యాండ్ షోస్ అని కాదు, నాకు రాత్రి అనేది చాలా ఇష్టం. నాకు పగలు ఇష్టంలే. అంటే ఏంటి, రాత్రి అంతా మెలుకొని పగలు పడుకుంటావే? డే డ్రీమ్ అండి నేను. ఓకే, టాలెంట్ ఆర్ లక్, దేన్ని ఎక్కువ నమ్ముతావు? లక్. లక్ నే నమ్ముతావు. అంటే బేసిక్ గా అందరూ అంటారు కదా, టాలెంట్ 70% ఉంటే, అంటే 70 కదా 80% ఉంటే, లక్ ఒక 20% 10% ఉంటే చాలు అంటారు కదా. బట్ ఐ బిలీవ్ ఇన్ లక్. ఎందుకంటే ఈ రోజు నేను మీ ముందుకి ఆంధ్రప్రభకి వచ్చానంటే నా టాలెంట్ తోనే. బట్ లక్కీగా అవైలబుల్ ఉన్నాను కదా, అది లక్కేగా. ఓకే, అలా 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 వచ్చారైతే. యోగా, జిమ్ ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? రెండు కాదు. ఏది చేయరు? మరి ఏంటి? ఏముంది, డాన్స్ చేస్తా, లేకపోతే తిని పడుకోవడం. అంతే, తిన్నామా పడుకున్నామా తెల్లారిద్ద టైప్ నేను. సో ఇది చాలా టఫ్ క్వశ్చన్ అనుకుంటా మీకు. వికట కవి అనండి ఒకసారి. వికట కవి. వికట కవి ఎవరు? మన తెనాలి రామకృష్ణ. మీరు ఇది క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టుంది నాకు. అసలు ఈ ఆన్సరే తెలీదు. అంటే ఇప్పుడు ఎందుకు తెనాలి రామకృష్ణ కార్టూన్ వచ్చేది. ఓకే, నాకు అట్లా సినిమా కూడా ఉంది, నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా, చాలా బాగుంటది ఆ సినిమా. నీకు వీలైతే ఎప్పుడైనా చూడు. నాకు ఫన్నీగా కూడా ఉంటుంది. నాకు కార్టూన్ గుర్తుంది. సో ఓకే, అట్లా తెలుసు. అంటే వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి? వీక్నెస్ వచ్చి ఎమోషన్స్, ఎనీ ఎమోషన్, లవ్ కానీ ఎనీథింగ్. స్ట్రెంగ్త్ వచ్చి కాన్ఫిడెన్స్. నీకు ఇష్టమైన ఫుడ్? నెల్లూరు చేపల పులుసు. అంటే ఇంకా నెల్లూరు అబ్బాయి అని చెప్పి నెల్లూరు చేపల పులుసు ఒక్కసారి తింటూ నీకు అర్థం అవుతుంది. తెలంగాణ దమ్ బిర్యానీ, మన హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇలాంటివి ఏం లేవా? సరే, వన్ వర్డ్ ఆన్సర్ అన్నాం కాబట్టి నేను కూడా మాట్లాడాను. నేను ఎక్కువ మాట్లాడేస్తాను. అంటే బేసిక్ గా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం ఇష్టమా, లోన్లీగా ఉండడం ఇష్టమా? లోన్లీగా ఉండడం ఇష్టం. లోన్లీగా మ్యూజిక్ వింటూ అలా? అంతే. అంటే లౌడ్ మ్యూజిక్ అంటే మామూలుగా అంటే సాఫ్ట్ మ్యూజిక్? లవ్ మ్యూజిక్. లౌడ్ మ్యూజిక్. ఎందుకంటే ఒక్కసారి లౌడ్ మ్యూజిక్ విన్నాం అనుకో, ఇట్లా చిప్పాక్ 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 అని అట్లాంటి వైబ్రేషన్స్ అని వస్తాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ కాదు, మన ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయిపోయాయి. అమ్మా ఓకే, అమ్మో ఇది పెద్ద టాస్కే నాకు. మన ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ వచ్చే వారికి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ తో పాటు నాలెడ్జ్ ని ఎంత అప్గ్రేడ్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్క మ్యూజిక్ ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఉన్న మ్యూజిక్ తో పాటు పాత జనరేషన్ మ్యూజిక్ తో పాటు మీరు అన్ని గుర్తుపెట్టుకొని ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు వెనక్కి చూడడానికి అవసరం లేదు. ఎందుకంటే ఐ కెన్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ లైక్ టు రీడ్ మై బుక్ ఇన్ బ్యాక్వర్డ్స్ అని ఆ కాన్సెప్ట్ ఏముందో మ్యూజిక్ లో అదే వర్తిస్తుంది. దట్స్ ఇట్. సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్ నేనేం చెప్తా అంటే, బాగా ప్రాక్టీస్ చేయండి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోండి, సంగీతంలో బాగా రికార్డింగ్స్కి వెళ్ళండి, బాగా పాడండి, అందరి మనసుల్ని మీ గాత్రంతో ఎంటర్టైన్ చేయాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆదిత్య. యూ వెల్కమ్. సో హాయ్ వ్యూయర్స్, మీరందరూ తప్పకుండా ఆంధ్రప్రభని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీళ్ళ కంటెంట్ చాలా ఒరిజినాలిటీగా ఉంటుంది. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దేర్ ఛానల్.